డాడీకి ఇచ్చేసిరా నాన్న 4 కేజీ తింటారమ్మా. ఎలా ఉందో చెప్తారు. అయితే బిర్యానీ చాలా బాగుంది, చూడ్డానికి బాగుంటుంది మొగల బిర్యానీ. చూడడానికి అయితే నా బిర్యానీ చూసి ఇద్దరు కానీ ఇలా ఇచ్చి ప్లేట్లు అయితే తర్వాత ఇద్దరు కానీ వచ్చేసింది కదా. ఎలాగో మా అన్నయ్య అది హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. వెదర్ చూసారా ఎంత బాగుందో అసలు. నిజంగా ఈ వర్షాలతోటి ఈ గోదావరి సైడ్ మొత్తం బేవచ్చమాట. ఇంకా చుట్టూరు మునిగిపోయి పాపం రైతులది ఇప్పుడే నాటినట్టున్నారు. న్యూస్ వింటున్నమాట. కానీ ఇంత చల్లటి వెదర్లో ఏదో వేడివేడిగా తినాలనిపిస్తుంది. అందులోని సండే ఒకటి తనకైతే హాలిడే ఇచ్చేసారనమాట. ఈ వర్షాలు కదా, శనివారమా సాటర్డే ఇచ్చారా. మా హారిక నాతో పోటీగా వంటకైతే రెడీ అయ్యిందన్నమాట. నేనైతే ఏమీ నేర్పించలేదు. తనైతే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను చిల్లీ చికెన్ చేస్తాను, స్టార్టర్స్ చేస్తానంటుంది. వెదర్ బాగుంది కాబట్టి నిజంగా కారంగా తింటే బాగుంటుంది. బయటికి వెళ్ళి తింటే అదొక హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంట్లో ఇలా ఫ్యామిలీతో సరదాగా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. నాకైతే మీరు ఓటేయండి, ఇంట్లో బెస్టా మీకు బయట రెస్టారెంట్లో బెస్ట్ చెప్పండి. ఇంట్లోనే బెస్ట్ నాకు తెలిసితే. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బయట అంటే ఎప్పుడైనా మనకి అంటే ఆడవాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అయ్యి అత్తమాట వంట చేస్తున్నామని చెప్పేసి అని మన కోసం మన హస్బెండ్ అది బయటికి తీసుకెళ్తే అది బాగుంటుంది. కానీ టమాటో అవి డైలీ తిన్నా కూడా మనకు కూడా బోర్ కొట్టేస్తుంది. అవునా కదా? చెప్పు, మాట్లాడవే అంట. మరి రెస్టారెంట్ కొట్టేస్తావా నాకు కొట్టేస్తావా నువ్వు? ఇంట్లోనే కదా. మా అన్నయ్యలు ఎక్కడైనా తినేస్తారు, బయట అవును. కానీ ఈరోజు బయటకు వెళ్ళామండి, చిన్న ఫంక్షన్ నుండి వెళ్ళాము. అసలు వర్షం మాట పాపం బాగానే జరిగిపోయింది ఫంక్షన్ అయితేనే. కానీ వెదర్ చూసారు ఒకసారి. ఏదైనా మన చుట్టూ గ్రీనరీగా ఉంటే ఎంత బాగుంటుందో. మాకు అటు మా తోటి వాళ్ళ ఇంటి వైపు పెద్ద జామ చెట్టు ఉంటుంది అన్నమాట, పక్క వాళ్ళది. అది ఇటే వచ్చేస్తుంటుంది. ఇటు పక్క సంపంగి చెట్టు దగ్గర కట్టమాట. ఇంకా పువ్వులు పూస్తున్నాయండి, తల్లో పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకా వడ్డిపోయినాయని తీసేసాను. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా. అయితే ఇంక మనం వంట స్టార్ట్ చేద్దామా? ఎందుకు నేనేం చేయాలో డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ డాడీని కానీ ఎవరినైనా అడుగుతాను. వాళ్ళ డాడీ టేస్ట్ చేసి చెప్తారంట. ఈ వీడియోలో స్పెషల్ అది. హాయ్ అండి, చూస్తున్నారు కదా. హాయ్ అండి అంటున్నారు మళ్ళీని. అంటే చాలాసేపు అయింది కదా మరి, అందుకని అలా చెప్పాను అనమాట. ఇదిగోండి ఎగ్స్ అయితే చూస్తున్నారు కదా. నేనైతే మొగలై చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. మాకు ఇక్కడ రావులపల్లిలో రెస్టారెంట్లో స్పెషల్ అంటే స్పైసీగా. అది ఎప్పటి నుంచో చెయ్యాలని, ఎప్పటి నుంచి మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కుదిరింది. ఇది ఇప్పుడు చెయ్యట్లేదు కూడా వాళ్ళు సరిగ్గా. అంటే రెస్టారెంట్లో అంటే ఒక్కొక్క మాస్టర్ చేసింది ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అది మారిపోతూ ఉంటారు మోనేమో. టేస్ట్ కొంచెం మాకు అంత నచ్చట్లేదు. సరే ఇంట్లో అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఈసారి చేసింది మీకు చూపిందాం అనుకుంటున్నాను. మా హారికేమో నాకు పోటీగా ఏం చేస్తుందో చూపిస్తాను. ఇదిగోండి అన్ని రెడీ చేసేసుకుంది. నాకు కొంచెం ఉల్లిపాయలు కోసి పెట్టివే అంటే, నీ వంట నీదే నా వంట నాదే అందే. సరే అయితేనే వచ్చి తింటావు కదా నువ్వు, అప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పేసాను. ఆవిడ అదే దాని వంట ఏం తింటుంది, ఇదిగో 2 ముక్కలే తింటది. అది దాని వంటకు వచ్చేది 2 ముక్కలు. ఎందుకంటే స్టార్టర్స్ అందరికి చూపించారు కదా. స్టార్టర్స్ అందరికి టేస్ట్ చేయాలి. తను అరేంజ్మెంట్ తను చేసేసుకుంది. మరి నేను చేసుకోవాల్సింది చేసుకోవాలి కదండి. ఇలా అన్ని రెడీగా పెట్టుకోవడం అంటే అవును. ఇదిగోండి ఎగ్స్ ముందు నేను డీప్ ఫ్రై కాదు, కొంచెం ఆయిల్ వేసుకుని ఎగ్స్ అనేది చేసేసుకుంటున్నాను. నా డిష్లోకి నువ్వు రాకు, నీ డిష్ చూడొద్దు. నేను డిష్ తీసేసుకుంటాను ఇంకోవైతే. ఇదిగోండి నేను ఏం చేస్తున్నానంటే మనం ఫ్రైడ్ రైస్లోకి ఎలా చేసుకుంటాం ఎగ్ అలా చేస్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. మరి మీ వంట కూడా చూపించండి. మరి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేస్తారు? అయితే ఫస్ట్ నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో చెప్తాను. ఇందులో అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. తర్వాత బాగా బీట్ చేసిన 2 ఎగ్స్ తీసుకున్నా. క్యాప్సికమ్, ఆనియన్స్లో 2 టైప్స్లో కట్ చేసుకోవాలి. చిన్నగానే కట్ చేసుకోవాలి, ఇలా క్యూబ్స్ కింద అది స్క్వేర్ కింద కూడా కట్ చేసుకోవాలి. తర్వాత గార్లిక్, లీఫ్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొరియాండర్ కూడా లాస్ట్ గార్నిష్ చేసే టైంలో కొరియాండర్ తీసుకుంటాను. కరివేపాకు స్టార్టింగ్లోనే వేస్తాను. ఇది నా ప్రిపరేషన్. అవునా? ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ మరి నేను ఉల్లిపాయలు కొయ్యమంటే కొయ్యలేదు. ఇప్పుడు నేను అల్లం అది నేను చెక్కి పక్కన పెట్టాను. నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మమ్మీ అలా కాదు మమ్మీ, నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను మిక్సీ పట్టేస్తాను. అప్పుడు షేరింగ్. ఇదేండి ఇలా ఉంది మా ఇంట్లో. అయితే వాళ్ళ డాడీ అయితే తన కూతురికే సపోర్ట్ చేస్తారు. ఏ తండ్రి అంతే కదా. మనం ఎంత కష్టపడి చేసినా కూతుర్లు వచ్చేసరికి వాళ్ళ తరఫున ఉంటారు. అదేటో మరి.
మన మీద ఉన్న ప్రేమ కాస్త వాళ్ళ మీద షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది కదా. మా డాడీ అయితే ఫుల్ అసలు. సరే అండి, నేను నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు. మీకు తెలుసు కదండి అగరో ప్రోడక్ట్ అండి ఇది. మనకి ఇది మిక్సర్ అన్నమాట, మిక్సర్ అండ్ గ్రైండర్. మనకి 2 years వారంటీ ఉంది, 3 jars కూడా ఉన్నాయి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పెట్టేద్దామని తీసుకున్నాను. సరే కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. 2 years వారంటీ, 3 jars ఉన్నాయి. గిన్నెలు కూడా బాగున్నాయండి, తప్పకుండా మీరు కూడా చూడండి, ఒకసారి చెక్ చేయండి. మిక్సీ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా ఇది మంచి ఆప్షన్. అయితే చక్కగా స్పీడ్గా గ్రైండ్ చేసేస్తుంది అనమాట. ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేసి చూపిస్తాను మీకు మొత్తం పేస్ట్ అయిపోయిన తర్వాత. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఇందులోకి చికెన్ పకోడీ చేసుకోవాలి కాబట్టి 1 spoon గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 tablespoon గరం మసాలా, కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసేయాలి కాబట్టి కారం 1 spoon వేయాలి. ఇప్పుడు దీన్ని సాల్ట్ వేసావా? సాల్ట్ నాకేమో చెప్పండి రాదు, గో విత్ ద ఫ్లో అంటాను. సరే సాల్ట్ మేము ఇలా చేస్తామంటే నీకు రేట్ కదండి. బాగా మిక్స్ పట్టించేయాలన్నమాట. పట్టించేసాయి. మనం ఫస్ట్ చికెన్ పకోడీ వేసుకుని చేసుకుంటే ఇందుకే ఇది నాకు వచ్చేది రెసిపీ. ఆ మేడం చేస్తానన్నది కదండి, దానికే వదిలేసారనమాట. ఈ రెసిపీ పోండి ఎలా చేస్తారో, ఒక్కొక్క చేతి రుచి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అవును, అదొక్కవాలి. సేమ్ ప్రాసెస్ చేసినా యూనిక్ టేస్ట్ ఉంటుంది. మా అమ్మమ్మ మటన్ బాగా చేస్తుంది. నేను అమ్మమ్మ అయితే మటన్ కర్రీ చాలా బాగుంటుంది. హైదరాబాద్ కాబట్టి అక్కడ మటన్ బాగుంటుందంట. ఇది నేను ఉల్లిపాయలు బిర్యానీలోకి రానా, మరి ఇప్పుడు మీకు చేస్తుంది మొగలై బిర్యానీ కాబట్టి, అంటే మొగలై బిర్యానీ అనేది చాలా రకాల ప్రాసెస్లు ఉంటాయి. అందులో నేను ఒక ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు హారిక రెసిపీ తను చేసేస్తుంది, మీరు చూసేయండి. ఒకరి తర్వాత ఒకరిని చేస్తాం, ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వేం కావాలో నీ ఇంగ్రీడియంట్స్ చూడు, నేనేమో ఎగ్ కర్రీ నేను అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను. ఓకేనా? దీన్ని కొంచెం సేపు పక్కన పెడదాం, బాగా మసాలా అనేది పట్టి ఉంటుంది అనమాట పీసెస్కి. ఇందాక బీట్ చేసుకున్న ఎగ్ని ఇందులోకి సరిపడేంతగా వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి 2 tablespoon మైదా అండ్ 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసి దీన్ని పకోడీకి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పకోడీగా చేసుకున్న తర్వాత మనం చేసే చిల్లీ చికెన్ సాసెస్ అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. 2 tablespoons కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు 2 tablespoons మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి అంటున్నట్టుగా ఉండాలి. ఏంటి, బాగా థిక్గా కాకుండా బజ్జీలు చేసినట్టుగా కాకుండా కొంచెం లైట్గా ఉండాలన్నమాట. నేనైతే చికెన్ పకోడీకి ఇప్పుడు వేపాలి చికెన్ని కాబట్టి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే అయితేనే మనకి చికెన్ బాగా కుక్ అవుతుందండి ఇన్సైడ్, లేకపోతే రబ్బర్ ముక్కల్లా ఉంటాయి. కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లో ఫస్ట్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెడతాను, తర్వాత వేపేయడానికి లో ఫ్లేమ్ చేసేస్తాను. సో ఇది ఇదిగోండి 1 అర స్పూను నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మొగలైకి. తను ఆయిల్ అది వేసింది కదా, అది కాగుతూ ఉంటుంది. ఈ లోపల పక్కన పొయ్యి ఖాళీగా ఉంది కాబట్టి మనం కూడా చేసేసుకుంటే బాగుంటుందని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మనం పొయ్యి మీద పెట్టుకుని ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుందాం ఈ చికెన్ని. బోన్లెస్ చికెన్ కొంచెం అక్కడక్కడ బోన్ ఉన్నా కూడా పర్వాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది కారం అదేమి ఓన్లీ పచ్చిమిర్చితో కొంచెం టేస్ట్ అనేది కారం ఘాటు మన మసాలాలతోటి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇది వైట్గానే ఉంటుంది, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే వీటిని నూనెలో వేపేస్తున్నాను. వేసి నేను కూడా అవతల పొయ్యి మీద ఈ చికెన్ అనేది పెట్టేసుకుంటాను. అవి వేగిన తర్వాత చూపిస్తుంది. నేనైతే చికెన్ అయితే వేపేసాను, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల మంచిగా బాగుంటుంది బిర్యానీ. ప్లెయిన్ బిర్యానీ వేసుకుంటున్నాను, వైట్ బిర్యానీ కలర్స్ కానీ అదే కలర్ అంటే కారం కానీ అదేమీ యాడ్ చేయము, ఓన్లీ పచ్చిమిర్చి స్పైసీ తోటి బిర్యానీ. మనం ప్లెయిన్ బిర్యానీ కాబట్టి ఇప్పుడు ఒకసారి చూపించినాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇందులో వేసుకున్న మసాలాలే మనం వేసేసుకోవాలి ఇందులోనే. ఇదిగోండి యాలక్కాయలు, స్టార్ ఫ్లవర్ అంటాం అది, జాజి పువ్వు, కరివేపాకు, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా వేస్తే బాగుంటుంది. ఇదండి ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏమో పొడిగా కట్ చేసి పెట్టాను కదా, ఇది బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది ప్లెయిన్ బిర్యానీ వేసుకుంటున్నాను నేను, కుక్కర్లోనే వేసేస్తున్నాను. గిన్నెలో అయినా వేసుకోవచ్చు,
బాగుంటుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. బిర్యానీలోకి మామూలుగా ఒక స్పూను, అంటే ఒక స్పూనున్నర వేసుకున్నాను అనుకోండి. బియ్యాన్ని బట్టి రైస్ని బట్టి నేనైతే ముప్పావు కేజీ తీసుకున్నానండి రైస్. కేజీ కూడా తీసుకోలేదు, ముప్పావు కేజీ. దాంట్లోకి సరిపడగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొంచెం దోరగా వేయించిన తర్వాత మీరు గరం మసాలా ఏది పడితే అది, ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసేసుకొని బిర్యానీ కింద విజిల్స్ పెట్టేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోలేదు, మీరు బాస్మతి రైస్ తీసుకున్నా బాగుంటుంది. నేను జీరా రైస్ తీసుకున్నాను. పిల్లలు ఇది తింటున్నారు, అది కూడా తింటారు బాస్మతి రైస్ కూడా. మీరు బాస్మతి రైస్తో చేసుకున్నా బాగుంటుంది, జీరా రైస్తో చేసుకున్నా బాగుంటుంది, లేదంటే చిట్టు ముత్యాలు దాంతో కూడా బాగుంటుంది. నేనైతే ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని స్క్వేర్స్గా కట్ చేసుకున్నవి, తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేస్తానండి. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. చికెన్ స్టార్టర్స్ నేను లాస్ట్లోనే చేస్తున్నాను, ఎందుకంటే ఇదిగో మమ్మీ బిర్యానీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. వేడివేడిగా ఉంటేనే కదా బాగా టేస్ట్ తెలుస్తుంది, కాబట్టి నేను లేట్గా చేస్తానని చెప్పాను అనమాట. సో ఫస్ట్ చికెన్ ఫ్రై అయితే చేస్తాను. చికెన్ ఫ్రై కూడా అదిరిపోతుంది. ఇంకా నాది నెక్స్ట్ వీడియో అదే నాది మొగలై బిర్యానీ. నేనైతే ఇందులో ఇవి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత వాటర్ వేసి పెడతానండి. కొంచెం అన్నమాట వాటర్. ఇవి మరీ బాగా మగ్గనివ్వద్దు, క్రిస్పీనెస్ టేస్ట్ అన్నది పోతుంది. సో వీటిని వాటర్లో బాగా మగ్గనిద్దాము. దీని తర్వాత ఉడుకుతున్న టైంలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ నేను ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు, సాసెస్ కట్ ఉన్నప్పుడు బాగా తెలుస్తుంది కాబట్టి. వీటిని బాగా మగ్గనివ్వాలి ఇందులో, ఈ వాటర్లో. ఇవి మగ్గిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. గరం మసాలా అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత కారం, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఇంకొంచెం వాటర్ కూడా పడుతుంది. తర్వాత ఇందులో పెప్పర్ కూడా యాడ్ చేయాలండి. నేను ఇంకొంచెం వాటర్ వేస్తాను, ఎందుకంటే మనకి జ్యూసీగా రావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. నాకు వాటర్ తక్కువైంది. ఈ క్యాప్లో తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత బ్లాక్ సోయా సాస్, ఇది కూడా సేమ్ ఎంత క్వాంటిటీలో గ్రీన్ చిల్లీ సాస్ తీసుకున్నాను, ఇది కూడా అలాగే తీసుకుంటున్నాను. ఇది చిల్లీ చికెన్గా అయితే ఓన్లీ 2 యాడ్ చేసి స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం బాగా కారం యాడ్ చేసాను అనుకుంటున్నాను, టేస్ట్ బాగుండాలి కాబట్టి కొంచెం స్వీట్నెస్ కూడా తీసుకురావాలి. సో లైట్గా టమాటో కెచప్ కూడా నేను యాడ్ చేస్తాను, అంటే స్వీట్నెస్ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. స్టార్టర్స్కి అదే కదా, కొంచెం వెనిగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. వెనిగర్ కూడా వేస్తారు. ఫస్ట్ ఇవి బాగా మగ్గిన తర్వాత 1 కప్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేస్తాను. ఒక స్పూన్ అనుకోండి. ఉల్లిపాయ ముక్క కావాలి. కొంచెం స్వీట్నెస్ తక్కువైందని నేను ఇంకొంచెం టమాటో కెచప్ అయితే యాడ్ చేసుకున్నాను. మనకి మెయిన్ ఆ గ్రేవీ టేస్ట్ని బట్టి మనకి ఆ చికెన్ అది మనం కార్న్ఫ్లోర్ మైదా అన్నీ కలిపి వేపుతాం కాబట్టి అది పీల్చుకున్నప్పుడే ఆ స్టార్టర్స్కి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. నేనైతే చికెన్ యాడ్ చేసేస్తున్నానండి. ఇది పీస్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఇలా మనం కొంచెం వాటర్ వేసుకుని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది దగ్గరికి థిక్గా వచ్చేసినప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. లాస్ట్లో ఫినిషింగ్గా కొరియాండర్ వేసుకుంటే చాలు గార్నిష్కి అయితే. నేను లాస్ట్లో బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి, ఇందులోకి నెయ్యి బాగా ముందు టేస్ట్ అయితేనే నెయ్యితోటి ఉంటుంది. ఇంకా కారం ఏమి వేయం కదా, పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు, వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ మొగలై బిర్యానీ ఈ స్టైల్లో చేసింది, ఎందుకంటే మాకు రావులపల్లి స్పెషల్ అన్నమాట ఈ టైప్ కూడా. ఇప్పుడు కొండ బిర్యానీ కూడా నేను మొత్తం ఎంతో చేయట్లేదండి, ఎలాగో స్టార్టర్స్ అవి ఉన్నాయి కదా, కొంచెం తక్కువ చేస్తున్నాను కాబట్టి మొత్తం చికెన్ అంతా కూడా ఈ నెయ్యి నూనెలో వేపేసుకోవాలి. మనం ఉడకపెట్టేసాం కదా, ఉడకపెట్టేసిన తర్వాత అల్లం వెల్లుల్లి చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసాము. ఇప్పుడు దీన్ని బాగా నెయ్యిలో వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి, అదే లైట్ కలర్లోకి, గోల్డ్ కలర్లోకి. ఇలా నెయ్యిలో రోస్ట్ చేస్తే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా గోల్డ్ కలర్లో అంటే బాగా రెడ్గా కాదు, కొంచెం లైట్గా అంటే మెత్తగా సాఫ్ట్గా ఉండాలన్నమాట చికెన్ కూడా. ఇలా లైట్గా వేపుకోవాలన్నమాట. పచ్చి వాసన మసాలా వాసన అదంతా పోయేటట్టు. అదే మసాలా అంటే ఈ అల్లం పేస్ట్ వేస్తాం కాబట్టి. తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ, నేను ఒక వాయితోటే చేసేస్తున్నాను. ఇదిగోండి జీడిపప్పు, చూడండి జీడిపప్పు, అలాగే కరివేపాకు, అలాగే ఆనియన్స్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. అన్నీ బాగా దోరగా వేసుకోవాలి. బాగా కొంచెం ఆనియన్స్ అవి బాగా వేగాలన్నమాట. అయితే దీంతో పాటే కొంచెం మసాలా పొడి కూడా ఈ చికెన్ కర్రీ పట్టడానికి లైట్గా గరం మసాలా మన ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నారు కానీ, లేదా మీ దగ్గర ఏదైనా ఎవరిష్టంగా ఏదో ఒకటి ఉంటాయి కదండి, అవి ఏదైనా సరే వేసుకోండి. అలాగే వీటితో పాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ ఏమీ వేయట్లేదు, కొద్దిగానే వేస్తున్నాం. ఒక స్పూన్ అనుకోండి దీంతో అంతే. ఇది కూడా కొంచెం బాగా వేగండి. కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకొంచెం దోరగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు అనేవి కనపడకుండా బాగా మగ్గిపోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే అన్నిట్లోని కొంచెం సాల్ట్ అది వేసాను కాబట్టి అసలు బాగా తక్కువ వేస్తున్నాను. బిర్యానీలో కూడా కొంచెం తక్కువ వేసుకున్నాను, కొంచెం వేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుంటున్నానండి. అదే వేపు పెట్టాను కదా, ఈ ఎగ్స్ కూడా వేసేసి కొంచెం వేపాను. ఇదిగోండి ఇలా బాగా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత బిర్యానీ వేసేసుకోవాలి. ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు కలుపుకోండి. ఇదేం ప్రయోగం ఏం కాదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కారం అది ఎక్కడ వేయలేదు కదా నేను, కారం అది వేయకుండా కమ్మగా పిల్లలు కూడా చక్కగా నిమ్మకాయ పిండుకొని అలా నెయ్యి ఫ్లేవర్తో చక్కగా తినేస్తుంది. ఇదంతా బాగా కలిపేస్తుంది. మొగలై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా బాగుంది. నేనైతే జీరా రైస్తో చేస్తాను. బాస్మతి రైస్తో చేసుకుంటే ఇంకా మనకి రెస్టారెంట్లో ఎలా అయితే చేస్తారో అలాగా. అంటే మాకు ఇక్కడ రావులపాలెంలో చేసే ఇది హోటల్ పేరు కూడా నాకు ఉంది కానీ ఎందుకు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు. అక్కడ అందులో ఆ టేస్ట్ ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా మాస్టర్ మారిపోవడం వల్ల ఆ టేస్ట్ రావట్లేదు, మేము కూడా తెచ్చుకోవట్లేదు అన్నమాట. ఇది మాట అండి. ప్రస్తుతానికి అయితే మనకి అయిపోయింది కదా. మరి హారిక వంట చేసింది బాగుందా, నా వంట బాగుందా అన్నది మా పిల్లలు చెప్తారు. ఇంకా వడ్డించేస్తాను, నడిసేయండి. పలావ్ వడ్డించేస్తా. స్టార్టర్స్తో స్టార్ట్ చేస్తారు కదా. అయితే స్టార్ట్ చేయైతే. చిల్లీ చికెన్ కదా, చిల్లీ చికెన్ స్టార్టర్స్. డాడీకి ఇచ్చేసిరా నాన్న, 4 కేజీ తింటారమ్మా. ఎలా ఉందో చెప్తారు. అయితే బిర్యానీ చాలా బాగుంది, చూడ్డానికి బాగుంటుంది మొగలై బిర్యానీ. చూడటానికి బయట చేస్తారు కదా, అలాగే ఉంది. డాడీని రమ్మని టేస్ట్ చూడమని చెప్పమను. కనపడకపోయినా కొన్ని వాయిస్ అయినా వస్తుంది కదా. మీ అమ్మాయి చేసింది. అంటే అది ఫస్ట్ స్టార్టర్స్ తిన్నాక కదా మొగలై బిర్యానీ అని. మరి అంతే కదా, ఒక మినీ రెస్టారెంట్ హౌస్ లో మా కిచెన్ అంతే. హారిక ఏమో ఇప్పుడు చెఫ్ అయిపోయింది, మినీ చెఫ్ అయిపోయింది. నేను చెఫ్ అని అనుకుంటున్నాను, ఎవరు చెప్పట్లేదు. అయితే నా బిర్యానీ చూసి ఇద్దరు కానీ ఇలా ఇచ్చిన ప్లేట్లు అయితే అలా తిందరు కానీ వచ్చేసింది కదా. ఎలాగో మా అన్నయ్య అది హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నాది కూడా టేస్ట్ చేసి చెప్పేయండి. మరి నేనైతే బాస్మతి రైస్తో చేయలేదు, ఇది జీరా రైస్తో చేశాను కాబట్టి మొగలై బిర్యానీ ఎలా ఉందో నాకు టేస్ట్ చెప్పండి. నా పెద్ద కొడుకు ఏం చెప్తారో చూద్దాం. ఆబ్వియస్గా మమ్మాస్ బాయ్. డాడీకి కూడా టేస్ట్ చేసి చెప్పండి. నువ్వు కూడా తెచ్చేసుకో తల్లి. మా అన్నయ్య చిన్న అన్నయ్యని మటుకు ఊరిందాం. నువ్వు కూడా చెప్తే ఆల్రెడీ చిన్న తినేసాడు. ఆడు చిల్లీ చికెన్ టేస్ట్ చేశాడా? నిమ్మకాయ లెమన్ పిండుకుంటే బాగుంటుంది అందులో. ఫస్ట్ తిన్న తర్వాత లెమన్ పిండుకుంటా. అంటే డాడీ అయితే లెమన్ పిండి మీకు తినిపించేవారు, గుర్తుందా? అవును గుర్తుంది, తిన్నప్పుడు. మొగలై అంత టేస్ట్ రావాలంటే అమ్మ నువ్వు డిష్ నాది డిష్ ట్రై చేయాలి కదా, నువ్వు కూర్చో ఈ రోజు. యాజిటీజ్గా మాత్రం ఈ మొగలై బిర్యానీ సేమ్ రెస్టారెంట్ టైప్ వచ్చేసింది.
అవునా చాలా బాగుంది. కానీ అది బాస్మతి రైస్ కదండి మీరు తీసుకొచ్చింది. కాకపోతే నేను ఏంటంటే మరి ఆర్కే ఎక్కువ మార్కులు వేస్తాను. ఏంటంటే మరి ఎక్స్పెక్టెడ్ అంత పాటు నేను ఎక్స్పెక్ట్ చేశాను. మేము తింటాం. లేదులే ఎప్పుడు తండ్రి ఎప్పుడు కూతురు పార్టీ అనే సంగతి మాకు తెలుసు. వాళ్ళ నాన్న ఎప్పుడు నిజంగా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఏది బాగుంది చెప్పు, ఏం బాగుంది? నేనైతే మమ్మీకి ఓటేస్తున్నా. ఆ? నాకు మొగలై బిర్యానీ చాలా బాగా నచ్చింది. చీల్ అవుతారు. అంతే, నేను ప్రతి ఎప్పుడు ఇంట్లో కూడా boys బిర్యానీ ఫ్యాన్ అంతే. అమ్మా. నిమ్మకాయ పిండుకుని డాడీ బాగా కలిపి కానీ పెట్టి ఒకటిరా, కానీ సారిక అవును, ఇలా చేస్తున్నది గ్రేటేలే. అమ్మకి చేతి తిరిగిన వంట కాబట్టి పర్లేదు. కాకపోతే ఆరిక చేసింది అయితే గ్రేట్. చాలా గ్రేట్. మా మమ్మీ కరెక్ట్ గా చెప్పేస్తారు ఏది ఉంది అని. బయట ఉన్నట్టే ఉంది. బాగుంది, రెండు బాగున్నాయి. నెయ్యి ఫ్లేవర్ గట్ట కరెక్ట్గా తెలిసిపోతుంది. కాకపోతే నేను ఎప్పుడు ఏది కూడా బిర్యానీలోనా? బిర్యానీ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం కాబట్టి బిర్యానీ బిర్యానీ లాస్ట్ నా హ్యాండ్ పడింది, నెయ్యి తక్కువ స్మెల్ చూసి చెప్పి నెయ్యి వేసాను నేను. చిన్నగా కంగారు వచ్చేస్తుందా? ముందు బిర్యానీ గమని ఫినిష్ చేసి నోట్లో పెట్టేసుకో. నేను బిర్యానీ మాత్రం వదిలిందమ్మా, సూపర్. నాకు మార్పు పెట్టుకోబట్టే. ఇక్కడ నుంచి అయితే మరి ఇంకా మొదలు బిర్యానీ. సరే అండి, ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మధ్యాహ్నంగా ఇదండి ఈ రోజు అయితే బిర్యానీ అయితే మొదలు అయితే వాళ్ళ డాడీకి బాగా నచ్చింది. కానీ కూతురుగా మాట్లాడతారు, ఇది బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.